Let me tell you. ఒక విషయం మీతో చెప్పాలి. Give yourself wholly to these things. ఈ విషయాలకు ఆత్మ సంపాదనకు మిమ్మల్ని మీరు పూర్తిగా ఖర్చు పెట్టండి. That your profiting may appear to all. మీ యొక్క ప్రవచనములు అందరికి తెలియనివ్వండి. So shalt thou save thyself and them who hear you. అప్పుడు మిమ్మల్ని మీరు మీ బోధ వినేవారిని మీరు రక్షించుకొందురు. My dear friend, ప్రియ స్నేహితులారా, why should we have 10 days of this retreat? రిట్రీట్ ని 10 రోజులు మనం ఎందుకు జరిపిస్తూ ఉన్నాం? Oh, it is a demanding challenge. ఎంతో సవాలుకరమైన, ఎంతో ఖర్చుతో కూడిన పని ఇది. It is a tough thing to have a retreat of 10 days. 10 రోజులు రిట్రీట్ జరిపించడం అనేటువంటిది ఎంతో కష్టమైన పని. As a colleague of Mr. Billy Graham said to me, బిల్లీ గ్రహాం గారి సహచరుడు ఇలా చెప్పాడు నాతో, oh, you can't have retreats like this in America. మీరు జరుపుతున్న రిట్రీట్ లాంటివి అమెరికాలో మేము పెట్టుకోలేమండి. Nobody will come. అలా పెడితే ఎవరు రారండి. We have small retreats. మాకు చిన్న చిన్న రిట్రీట్లు జరుగుతుంటాయి. And of course, what he said is very true. ఆయన చెప్పింది ఎంతో సత్యము కూడా. Because ఎందుకంటే very few people take the trouble, plan in advance, secure their leave, risk their jobs and come to the retreat. ఎంతో కొద్ది మంది మాత్రమే అన్ని ఇబ్బందులను ఎదుర్కొని సెలవులు తీసుకుని రిట్రీట్కి రాగలరు. Now, you know, it's the dollar is always greater than God to many of these men. అనేక మందికి దేవుడి కంటే కూడా డాలరే పెద్దదిగా కనబడుతూ ఉంది. They will run after the dollar. They won't run after Jesus. They are just deluding themselves. వారు యేసు వెనక పరిగెత్తకుండా డాలర్ వెనక పరిగెత్తున్నారు, తమను తామే మోసపరుచుకుంటున్నారు. My dear free people. నా ప్రియమైన వారలారా, All right, we have to do with rupees. సరే మనం రూపాయితో ఇప్పుడు వ్యవహరిస్తున్నాం, Or some other currency. లేకపోతే వేరే ఒక దాంతో వ్యవహరిస్తున్నాం. But కానీ would you honestly determine right now what your soul is running after? మీ ఆత్మ దేని వెనక పరిగెత్తున్నదో ఇప్పుడే యథార్థంగా నిర్ణయించుకోగలరా? Can you tell me? మీరు యథార్థంగా చెప్పగలరా? Maybe it's a degree. డిగ్రీ వెనక పరిగెత్తున్నారేమో. Maybe it is a boy or a girl. అబ్బాయి వెనక అమ్మాయి వెనక పరిగెత్తున్నారేమో. Maybe it is property. లేకపోతే ఆస్తుల వెనక పరిగెత్తున్నారేమో. Maybe it is something else. ఇంకా వేరే ఒక దాని వెనక పరిగెత్తున్నారేమో. But కానీ do you know what you're running after? మీరు దేని వెనక పరిగెత్తున్నారో మీకు తెలుసా? Elijah knew what he was running after. దేని వెనక పరిగెత్తుతున్నాడో ఎలీషాకు బాగా తెలుసు. I don't know how he did it. ఎలా అతను పరిగెత్తగలిగాడు నాకు తెలియదు. Disengaged himself instantly from his plowing. తాను అరకు దున్నే పనిని వెంటనే ఆపివేసి ఏలియాకు పరిగెత్తాడు. And he went after Elijah. ఏలియా వెనక పరిగెత్తగలిగాడు. As your soul liveth, నా ఏలినవాడా, I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టాను. What a determination. ఎంత గొప్ప చిత్తశుద్ధి. So కాబట్టి we see Abraham running from the tent door in the 18th chapter of Genesis. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవదూతను చూసి పరిగెత్తుకుని వెళ్ళడం చూస్తున్నాం. Why? ఎందుకు? He had heavenly guests. He saw 3 men suddenly. పరలోకపు అతిథులు ముగ్గురును అకస్మాత్తుగా అబ్రహాం చూశాడు. My dear friend, ప్రియ స్నేహితులారా, do we get heavenly guests after whom we run like that? పరలోకపు అతిథులు మనం చూసినప్పుడు ఆ రీతిగా పరిగెత్తుతున్నామా? Oh, what a tragedy. ఎంత గొప్ప విషాదము. If this fellowship has no families where heavenly guests arrive, I want to tell you, it is a grievous failure. పరలోకపు అతిథులు మన గృహాలకు రాకపోతుంటే అది ఎంతో గొప్ప తప్పిదంగా సహవాసం నేను చూస్తూ ఉన్నాను. I don't know who are your guests. మీ అతిథులు ఎవరో నాకు తెలియదు. And whom you run after. మీరు ఎవరు వెనక పరిగెత్తుతున్నారో నాకు తెలియదు. కానీ here was Abraham. ఇక్కడ అబ్రహాం చూస్తాం. That old man. వృద్ధుడైన అబ్రహాము running. పరిగెత్తుతున్నాడు. You know, some preachers, we must have a preacher's race. బోధకులకు పరుగు పందాన్ని మనం ఏర్పాటు చేయాలి. I don't know how some will go. కొద్దిమంది ఎలా పరిగెత్తారో నాకు తెలియదు. How sad. ఎంత విచారము. Listen, friends. వినండి స్నేహితులారా. What are you running after? మీరు వేటి వెనక పరిగెత్తుతున్నారు? He ran after Elijah.
ఎలీషా ఏలియా వెనుక పరిగెత్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Father, ప్రేమగల తండ్రి, here are these precious people. ఈ ప్రశస్తమైన ప్రజలను చూడండి ప్రభువా. Oh, I don't know what great things you have in your heart for them. వారేళ్ల మీ హృదయంలో మీరు కలిగిన గొప్ప కార్యములు ఏమిటో నాకు తెలియదు తండ్రి. You do not despise the weak. ప్రభువా, బలహీనులను మీరు త్రోసివేయరు. Unlike our selection panels selecting people for IAS and so on. ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకు ఎంపిక చేసేటువంటి వారి వలె కాకుండా You choose the weak things of this world మీరు లోకంలో బలహీనలను ఏర్పాటు and చేసుకుంటున్నారు. the foolish things of this ఈ world లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. and the things which are not to bring to naught the things which ఈ are. లోకంలో బలహీనమైన వారిని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రభువా. Oh Lord, ఓ దేవా, can these people never leave the calculations in your hand? మీ చేతిలో ఉన్నటువంటి ఘనమైన లెక్కలను ఈ ప్రజలు ఎన్నడూ త్రోసివేయనివద్దు ప్రభువా. Can they trust you for their future? వారి భవిష్యత్తు గురించి మిమ్మల్ని నమ్మనివ్వండి. Are you such an unreliable God? మీరు నమ్మలేనటువంటి ఆధారపడలేనటువంటి దేవుడిగా ఉన్నారా? Has the good shepherd changed? గొప్ప కాపరి మారగలడా? Oh, have mercy and forgive us. ప్రభువా, మా మీద కనికరం చూపించండి, మమ్మల్ని క్షమించండి. Teach us to run as Elijah ran. ఎలీషా వలె మేము పరిగెత్తేటట్టు సహాయం Teach చేయండి. us to ask as Elijah asked. ఎలీషా అడిగినట్లు మేము అడిగేటట్టు సహాయం చేయండి. Give me a double portion. నాకు రెండంతల ఆత్మను దయచేయము. Oh, give me 2 million rupees. మాకు 20 లక్షల రూపాయలు ఇవ్వండి. Give me the heights of my profession. నాకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. Oh, give me a double portion of the Spirit. కాదు ప్రభా, నీ ఆత్మ కలిగిన దాంట్లో 2 పాలు నాకు దయచేయము. Please put it into the hearts of these dear ఈ people. ప్రియమైన హృదయాల్లో ఆ యొక్క అభిలాషను పెట్టండి. We ask in Jesus' holy ఇతనిని name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen.